అంగీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తీమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు తీమోతికి రాస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు తీమోతికి రాస్తున్నాడు. తీమోతికి ఏమని రాస్తున్నాడు అని అంటే, నీ యవ్వనమును బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరింపనివ్వకుండా జాగ్రత్త పడు అని చెప్పి అపోస్తలుడైన పౌలు తీమోతికి రాస్తున్నాడు. తీమోతి ఎఫెసీ సంఘంలో ఆయన సువార్థికుడిగా పనిచేస్తున్నప్పుడు సువార్థికుడిగా యవ్వనమును బట్టి అంటే యవ్వనస్తుడిగా తీమోతి ఉన్నాడు. అంటే ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు అని అంటే ఒక 20 నుంచి 30 లోపు ఉండొచ్చు. 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉన్న ఒక యవ్వన సువార్థికుడైన తీమోతికి పౌలు లేఖ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అని అంటే, నీ యవ్వనమును బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరింపనీయకుము అని చెప్పి అంటున్నాడు. నీ యవ్వనమును బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరింపనీయకుము అని అంటే, సంఘంలో యవనస్తులు చేసే పని ఏంటి? సామాన్యంగా యవనస్తులు చేసే పని ఏంటి? మామూలుగా పని చేస్తూ ఉంటారు, అంటే పరిచర్య చేస్తూ ఉంటారు. ఆ వయసులో ఎందుకు ఆ పని ఇస్తారు అని అంటే, యవ్వనములో ఉన్నారు కాబట్టి, యవ్వనస్తులుగా ఉన్నారు కాబట్టి, ఒకవేళ వారు సువార్థికులుగా కానీ సేవకులుగా కానీ ఉంటే ఏదైనా తప్పు చేస్తారేమో, లేకపోతే వారికి అనుభవం తక్కువగా ఉంటుంది కనుక, వారికి ఏమీ తెలియదు కనుక, వారు ఎక్కడ ఏ పొరపాటు చేస్తారో అనే భయంతో చాలామంది సంఘంలో ఉంటారు. అందుకే యవ్వనస్తులకి ఏం చేస్తారు అని అంటే, ప్రాముఖ్యమైన పని ఏదైతే ఉందో సువార్త ప్రకటించడమో, లేకపోతే పరిచర్య చేయడమో, సేవ చేయడమో, వాక్యము చెప్పడమో, వాటికి కొంచెం దూరంగా ఉంచుతారు. ఎందుకు అనంటే వారు యవ్వనంలో ఉన్నారు కాబట్టి, వారికి అనుభవం లేదు కాబట్టి, లేకపోతే ఆ యవ్వనాన్ని బట్టి వారు యవ్వన చేష్టలు చేస్తారని, లేకపోతే ఆ యవ్వనమును బట్టి వారి ప్రవర్తన వేరే విధంగా ఉంటుంది అని చెప్పి భయంతో ఆ విధంగా ఉంటారు. ఆ యొక్క ఎఫెసీ సంఘంలో తీమోతి యవ్వన సువార్థికుడిగా పనిచేస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు తీమోతికి లేఖ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అని అంటే, ఎఫెసీ సంఘంలో నువ్వు యవ్వనస్తుడిగా ఉన్నావు, యవ్వన సువార్థికుడిగా నువ్వు ఉన్నావు కాబట్టి, నీ యవ్వనమును బట్టి అంటే నీ వయస్సును బట్టి, నీ యవ్వన ప్రాయమును బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరింపనివ్వకుండా నీవు జాగ్రత్త పడు అని చెప్పి అపోస్తలుడైన పౌలు తీమోతికి లేఖ రాస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. యవ్వనమును బట్టి ఆ యొక్క సంఘంలో అందరూ పెద్దవాళ్ళు ఉంటారు. ఆ పెద్దవారి మధ్యలో తీమోతి అనే ఒక యవ్వనస్తుడు, 20 నుంచి 30 సంవత్సరాలు ఉన్న యవ్వనస్తుడు ఏం చేస్తున్నాడు అని అంటే, అక్కడ సువార్థికుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరు అందరు కూడా ఎలా ఉన్నారు అని అంటే, సువార్థికులుగా ఉన్నారు. అవునా? మనం అందరం కూడా సువార్థికులుగా ఉన్నాం. మనం అందరము సువార్త అని పనిచేస్తున్నాం. మనందరం కూడా ఏ వయసులో ఉన్నాము అని అంటే, యవ్వన వయసులోనే ఉన్నాం మనందరం కూడా. అవునా? కనుక వాక్యం మనకి ఏమని చెప్తుంది అని అంటే, మీరు యవ్వన సువార్థికులుగా మీరు ఉన్నారు, లేకపోతే యవ్వన సేవకులుగా మీరు అందరూ ఉన్నారు. కనుక మీ యవ్వనమును బట్టి మిమ్మల్ని ఎవరు కూడా తృణీకరింపనివ్వకుండా మీరు జాగ్రత్త పడాలి అని అంటే 5 అంశాలని చూపిస్తున్నాడు. ఆ 5 అంశాలు ఏమిటి అని అంటే, నీ మాటలలోను, నీ ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసములో నువ్వు ఎలా ఉండాలి అని అంటే, నువ్వు మాదిరిగా ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు. ఆ యొక్క సంఘంలో ఉన్న విశ్వాసులకి నువ్వు మాదిరిగా ఉంటే అప్పుడు నిన్ను ఎవరు కూడా తృణీకరించరు. ఇతను పనికొస్తాడా, లేకపోతే ఇతను పని చేస్తాడా అని చెప్పి నిన్ను గురించి ఎవ్వరు కూడా అనుకోకుండా ఉండాలి అని అంటే, నువ్వు మరింత బలముగా పనిచేయాలి అని అంటే, నీ యవ్వనమును బట్టి నిన్ను ఎవరు తృణీకరింపనివ్వకుండా ఉండాలి అని అంటే, నీ మాటలలోను, నీ ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను నువ్వు జాగ్రత్తగా ఉంటూ ఆ యొక్క సంఘంలో ఉన్న విశ్వాసులకి నువ్వు మాదిరిగా ఉండాలి అని చెప్పి అపోస్తలుడైన పౌలు తీమోతికి లేఖ రాస్తున్నాడు. హల్లెలూయా.
మనందరికీ కూడా ఈ యొక్క వాక్యం వర్తిస్తుంది. మనందరం కూడా యవ్వన సేవకులుగా ఉన్నాం, లేదంటే యవ్వన స్వార్థికులుగా మనందరం ఉన్నాం. మనందరం కూడా దేవుని పరిచర్యలో ఉన్నాం. పరిచర్యలో మనందరం కూడా యవ్వనస్తులుగా ఉన్నాం. మనల్ని తృణీకరించాలి అని అంటే ఒకే అంశంలో మనం తృణీకరిస్తారు. అదేంటి అని అంటే మన యవ్వనాన్ని బట్టి. ఎందుకు అని అంటే వీరికి ఏం తెలియదు, లేదంటే వీరికి అనుభవం లేదు, వీరికి తెల్ల జుట్టు రాలేదు అని చెప్పి తృణీకరిస్తారు. యవ్వనస్తుల విషయంలో భయపడే అంశాలు ఏంటి అని అంటే ఈ 5 అంశాలు అన్నమాట. యవ్వనస్తుల యొక్క మాటలు సరిగ్గా ఉండవు, వారి ప్రవర్తన ఎలా ప్రవర్తించాలో వారికి తెలియదు, దేవుడి ప్రేమలో ఎలా ఉండాలో వారికి తెలియదు, విశ్వాసం అంటే ఏంటో వారు ఇంకా నేర్చుకున్న వారు కూడా కాదు, పవిత్రత విషయంలో వారు జారిపోయే వారిగా ఉంటారు అనే భయము సంఘానికి ఉంటుంది. అందుకనే పౌలు తిమోతికి రాస్తున్నాడు, ఈ 5 అంశాలలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉంటూ నీవు ఆ యొక్క సంఘానికి నువ్వు మాదిరిగా ఉండు అని చెప్పి పౌలు తిమోతికి లేఖ రాస్తున్నాడు. హల్లెలూయా. ఈ 5 అంశాలు ఎందుకంత ప్రాముఖ్యమైనవి అని అంటే యవ్వన సేవకులకు, యవ్వన సువార్థికులందరికీ కూడా ఈ 5 అంశాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 5 అంశాలలోనే యవ్వన సువార్థికులు అందరూ కూడా నిలబడాలి. ఒకవేళ గనక ఈ 5 అంశాలలో యవ్వన సువార్థికులు గనక నిలబడకుండా పడిపోతే వారు ఆ యొక్క సువార్త పరిచర్యకు వారు అనర్హులుగా ఉంటారు. అందుకనే పౌలు ప్రత్యేకంగా తిమోతికి రాస్తున్నాడు, నీ మాట యందును, నీ ప్రవర్తన యందును, ప్రేమ యందును, అలాగే విశ్వాసం అందును, పవిత్రత యందును నీవు విశ్వాసులకు మాదిరిగా ఉండు, కానీ ఈ విషయంలో నిన్ను ఎవరు కూడా తృణీకరించకుండా నువ్వు జాగ్రత్త పడు అని చెప్పి పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మాట అంటే మనం మాట్లాడే మాట అది చాలా ప్రాముఖ్యమైనది, అది చాలా విలువైనది. ఆ మాటను బట్టి మనము ఏంటి అనేది అవతల వాళ్ళకి అర్థమవుతుంది. ఆ మాట ఎంత ప్రాముఖ్యమైనది అనే అంశాన్ని మనము బైబిల్లో చూద్దాము. మొదటగా కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఎలా ఉండాలి అని అంటే అది ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి. ఎల్లప్పుడూ రుచిగలదిగాను, ఎల్లప్పుడూ అది రుచికరమదిగాను, కృపా సహితమదిగాను ఉండవలెనట్టుగా మీరు చూసుకోనండి అని చెప్పి తెలియజేస్తున్నాడు. మీరు మాట్లాడేటప్పుడు మీ యొక్క సంభాషణ ఎలా ఉండాలి అని అంటే అది ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి. మీ మాట రుచికరంగా ఉండాలి. అది ఎలా ఉండాలి అని అంటే ఉప్పు వేసినట్లుగా ఉండాలి. మనము వంట చేసినప్పుడు కూరలో అన్నీ వేసి ఉప్పు వేయకపోతే ఎలా ఉంటుంది? తినలేము కదా. ఏమి వేసినా ఏమి వెయ్యలేకపోయినా ఉప్పు వేస్తేనే ఆ కూరకి రుచి అనేది వస్తుంది. మీ మాటలో ఎంత తెలివి ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, మీకు ఎంత చాతుర్యం ఉన్నా, మీ మాట గనక ఉప్పు వేసినట్లుగా మాధుర్యంగా కృపా సహితముగా గనక లేకపోతే మీ మాట అది వాక్యానుసారమైనది కాదు. దాన్ని బట్టి మీరు తృణీకరించబడతారు అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. ఉప్పు అంటదంట, అన్ని వేసి చూడు నన్నేసి చూడు అంటదంట. కూరలో అన్ని వేసి చూడు నన్నేసి చూడు అంటదంట. మన మాట కూడా ఉప్పు వేసినట్లుగా ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు మన సంభాషణ, ఇతరులతో మనం సంభాషించే ప్రతి సంభాషణ కూడా ఆ విధంగా రుచికరంగా ఉండాలి. మన మాట మాధుర్యంగా ఉండాలి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం చూద్దాము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు నీ మాట వినేవారికి ఎలా ఉండాలి అని అంటే అది మేలు కలుగునట్లుగా ఉండాలి. అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. అనుకూల వచనములనే మీరు పలకండి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి అని చెప్పి వాక్యం మనకు సెలవిస్తుంది. మీరు మాట్లాడేటప్పుడు మీ మాటలు వినేవారికి మేలు కలిగే విధంగా మీరు మాట్లాడాలి. ఒకవేళ మీరు గనక యవ్వన సువార్థికులుగా మీరుండి మీరు మాట్లాడేటప్పుడు మీ మాటలు అవతల వారికి కీడు కలిగించే విధంగా గనక ఉంటే మీరు ఆ విషయంలో పరిశుద్ధాత్ముని మీరు దుఃఖపరిచేవారుగా ఉంటారు. మీరు మాట్లాడే మాటలు ఎలా ఉండాలి అని అంటే ఉప్పు వేసినట్లుగా మాధుర్యంగా ఉండాలి.
అంతేకాకుండా మీరు మాట్లాడే మాటలు, మీ సంభాషణ ఎలా ఉండాలి అని అంటే అవతల వారికి మేలు కలిగే విధంగా మీరు మాట్లాడే మాటలు ఉండాలి. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా అవతల వారికి మేలు కలగాలి. దాని వలన వారు ఎంతో ఆదరణ పొందాలి, దాని వలన వారు ఎంతగానో బలపడాలి. దాని వలన సంఘానికి నీవు మాదిరిగా ఉండు అని చెప్పి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు. హల్లెలూయా. మీరు చూసినట్లయితే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో పౌలు అంటున్నాడు కదా, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో, అనేక విషయములందు అనేకులు పడిపోతూ ఉంటారు గాని మనం అందరము తప్పిపోతూ ఉంటాము గాని ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడు తన సర్వ శరీరమును స్వాధీనపరచుకున్న శక్తి కలిగిన వాడుగా ఉంటాడు అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. చాలా మంది చాలా విషయాలలో పడిపోతున్న వారిగా ఉంటారు, చాలా మంది చాలా అంశాలలో తప్పిపోతున్న వారిగా ఉంటారు. కానీ ఎవడైతే వాడు మాట్లాడే మాట యందు తప్పిపోని వాడిగా, పడిపోని వాడిగా జాగ్రత్తగా ఉంటాడో వాడు అన్నిటి విషయంలో జాగ్రత్త కలిగిన వాడును, అన్నిటి విషయంలో వాడు శక్తి కలిగిన వాడుగాను ఉన్నాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మన మాట యందు మనము పడిపోని వారిగా ఉండాలి, మన మాట యందు మనము తప్పిపోని వారిగా ఉండాలి. మనం మాట్లాడే మాట చాలా ప్రాముఖ్యమైనది, మనము సంభాషించే సంభాషణ చాలా విలువైనది. మన సంభాషణ, మన మాట గనుక వాక్యానికి వ్యతిరేకంగా గనక ఉంటే మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం దుఃఖపరిచే వారంగా ఉంటామని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మనం మాట్లాడే ప్రతి మాట కూడా సంఘంలో అది ఎలా ఉండాలి అని అంటే సంఘానికి మాదిరికరంగా మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఉండాలి. మన ప్రతి సంభాషణ కూడా సంఘానికి మాదిరిగా మనల్ని చూపించే విధంగా మన ప్రతి మాట కూడా ఉండాలి అని చెప్పి అపోస్తలుడైన పౌలు తిమోతికి లేఖ రాస్తున్నాడు. తిమోతి, నీవు మాట్లాడే ప్రతి మాట యందు నువ్వు జాగ్రత్తగా ఉండుము. నీ యవ్వనమును బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరించనీయకుండా నువ్వు మాట్లాడే ప్రతి మాట యందు నువ్వు జాగ్రత్తగా ఉండుము. నువ్వు యవ్వనస్తుడిగా ఉన్నావు, యవ్వన సువార్థికుడిగా నువ్వు సంఘంలో పనిచేస్తున్నావు. నిన్ను చూసి అనేకులు నేర్చుకునే విధంగా నువ్వు ఉండాలి, కానీ నిన్ను తృణీకరించే విధంగా నువ్వు ఎప్పుడు కూడా ప్రవర్తించవద్దు. నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు సంభాషించే ప్రతి సంభాషణ అది అనేకులకు మేలు కలిగే విధంగా ఉండాలి. నీ ప్రతి సంభాషణ అది ఉప్పు వేసినట్లుగా మాదిరికరంగా, రుచికరంగా ఉండాలి. నీ మాట యందు నువ్వు పడిపోవద్దు అని చెప్పి అపోస్తలుడైన పౌలు తిమోతికి లేఖ రాస్తున్నాడు. హల్లెలూయా. రెండో అంశాన్ని కూడా మనం చూద్దాము. రెండో అంశం ఏంటి? ప్రవర్తన. ఆ ప్రవర్తన గురించి మనం చూద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27-28 వచనాలు. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోను ఎదురించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో స్వార్థ విశ్వాస పక్షమున మీరు పోరాడుచు ఏక మనస్సు వారే నిలిచి ఉండాలని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి అని చెప్పి పౌలు తెలియజేస్తున్నాడు. మీరు ఎలా ప్రవర్తించాలి అని అంటే మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించాలి. తిమోతి, నువ్వు ఎలా ప్రవర్తిస్తావు అని అంటే క్రీస్తు సువార్తకు తగినట్లుగా నువ్వు ప్రవర్తించాలి అని చెప్పి పౌలు తెలియజేస్తున్నాడు. ఎందుకు క్రీస్తు సువార్తకు తగినట్లుగా నువ్వు ప్రవర్తించాలి అని అంటే నువ్వు క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నావు గనక, ఆ యొక్క క్రీస్తు సువార్తను నువ్వు మోస్తున్నావు గనక నీ ప్రవర్తన కూడా ఎలా ఉండాలి అని అంటే క్రీస్తు సువార్తకు తగినట్లుగా నీ ప్రవర్తన కూడా ఉండాలి అని చెప్పి పౌలు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మన ప్రతి ప్రవర్తన ఎలా ఉండాలి అని అంటే సువార్తకు తగినట్లుగా ఉండాలి. క్రీస్తు సువార్త ఏంటి అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు మన కొరకు ప్రాణాలను అర్పించి, మన కొరకు ఆయన మనల్ని ప్రేమించి, మన కొరకు సిలువలో బలి అయ్యి, ఆయన మన కొరకు ఒక రాజ్యాన్ని స్థాపించి, మన కొరకు ఆయన మరలా రానయ్యున్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు ఏ విధంగా ప్రవర్తించాడో ఆ విధంగా మనము కూడా ప్రవర్తించే వారమై ఉండాలి. ఆయన సువార్తను ప్రకటిస్తున్న మనము ఆ యొక్క సువార్తకు తగినట్లుగా మనం ప్రవర్తించాలి. ఆ విధంగా నువ్వు ప్రవర్తించి అనేకులకు మాదిరిగా నువ్వు ఉండాలి అని చెప్పి పౌలు తిమోతికి లేఖ రాస్తున్నాడు. హల్లెలూయా. మీ అందరికీ ఒక విషయం తెలుసు కదా,
ఇశ్రాయేలీలకు మొదటగా రాజు లేడు. వారిని యాజకులు, న్యాయాధిపతులు వారిని పరిపాలిస్తూ వారికి మంచి చెడులు చెబుతూ నడిపిస్తున్నారు. దేవుని సేవకులు వారిని నడిపిస్తున్నారు. అలా నడిపిస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా వచ్చి సమూయేలు దగ్గరికి మాకు రాజు కావాలి అని చెప్పి అడుగుతారు. వారు మాకు రాజు కావాలి అని చెప్పి అడగడానికి కారణం ఏంటో మీకు తెలుసా? 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. సమూయేలు కుమారులు బెర్షెబాలో ఎలా ఉన్నారు అని అంటే న్యాయాధిపతులుగా ఉన్నారు. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములను పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి చిత్తగించుము నీవు వృద్ధుడవు నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో చెప్పిరి. సమూయేలు కుమారులు అక్కడ ఎలా ఉన్నారు అని అంటే వారు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతులుగా ఉన్నారు. ఉన్నది. వారి ప్రవర్తన దేవుడికి వ్యతిరేకంగా ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ యొక్క సమూయేలు కుమారుల ప్రవర్తనకు విసిగిపోయి సమూయేలు దగ్గరికి వచ్చి ఏమని మాట్లాడుతున్నారు అని అంటే, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వారు కారు, వారిని మేము భరించలేము గనుక మాకు ఏం చేస్తావు అని అంటే, సకల జనుల మర్యాద చెప్పున అన్యులకు ఏ విధంగా అయితే రాజు ఉన్నాడో అదే విధంగా మాకు కూడా రాజు కావాలి అని చెప్పి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు దగ్గరికి వచ్చి అడిగినట్లుగా మనం చూస్తున్నాం. అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడే రాజుగా ఉన్నాడు. వారు మాకు రాజు కావాలి అని అడిగినప్పుడు దేవుడు ఏమంటారు అని అంటే, వారు తృణీకరించింది నిన్ను కాదు కానీ నన్ను అని చెప్పి దేవుడు అంటాడు. దేవుడే రాజుగా ఉన్నప్పుడు మాకు దేవుడు రాజుగా అక్కర్లేదు, మాకు మనుషులు రాజుగా కావాలి అని ఇశ్రాయేలు ప్రజలు అడగడానికి కారణం ఏంటి అని అంటే సమూయేలు కుమారుల యొక్క ప్రవర్తన. సమూయేలు కుమారులు వారు రాజులు, వారు అక్కడ న్యాయాధిపతులుగా ఉన్నప్పుడు వారు ప్రవర్తించిన ఆ యొక్క ప్రవర్తన ఇశ్రాయేలులకు విసుగు తెప్పించేదిగా ఉన్నది. అందుకనే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అని అంటే, సంఘంలో నీవు సువార్థికుడిగా ఉన్నావు, సంఘంలో నీవు యవ్వన సేవకుడిగా ఉన్నావు, నీ ప్రవర్తన అనేకులకు విసుగు తెప్పించేదిగా ఉండకుండా, నీ ప్రవర్తన బైబిల్కి వ్యతిరేకంగా ఉండకుండా, నీ ప్రవర్తన వాక్య విరుద్ధంగా ఉండకుండా, నీ ప్రవర్తన అంతటి అందు కూడా నువ్వు జాగ్రత్తగా నడుచుకును. క్రీస్తు సువార్తను మోస్తున్న వాడివి గనుక, క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న వాడివి గనుక ఆ యొక్క క్రీస్తు సువార్తకు తగినట్లుగా నీ ప్రవర్తన ఉండాలి అని చెప్పి పౌలు తిమోతికి రాస్తున్నాడు. హల్లెలూయా. యవ్వన సువార్థికులందరూ కూడా మీ యవ్వనమును బట్టి మిమ్మల్ని తృణీకరించకూడదు అని అంటే, మీరు విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అని అంటే, మీ సకల ప్రవర్తన అంతటి యందు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రవర్తన సిలువలో వేలాడిన ఆ యొక్క క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీ ప్రవర్తన ఉండాలి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. 3వ అంశం ఏంటి? 3వ అంశం ప్రేమ. చూద్దాము. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మిమ్మల్ని నేను ఏ విధంగా అయితే ప్రేమించానో మీరు ఒకరినొకరు ఒకరి ఎడల ఒకరు అదే విధమైన ప్రేమను మీరు కలిగి ఉండి, మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలిగిన వాడైన ఎడల దీన్ని బట్టి మీరు ఆ యొక్క ప్రేమను బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ప్రభువైన యేసు క్రీస్తుకు శిష్యులని అందరూ కూడా మిమ్మల్ని బట్టి తెలుసుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు ఏమని తెలియజేస్తున్నాడు అని అంటే, నేను ఏ విధంగా అయితే మిమ్మల్ని ప్రేమించానో ఆ విధంగా మీరు కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి ఉండండి.
మీకు ఎప్పుడైతే ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి ఉంటారో అప్పుడు అందరు ఏమని తెలుసుకుంటారు అని అంటే, మీరు నా శిష్యులు అని చెప్పి జనులందరూ కూడా మిమ్మల్ని గురించి తెలుసుకుంటారు అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో, నేను మీ ఎడల ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నానో అలాంటి ప్రేమనే మీరు కూడా ఒకరి ఎడల ఒకరు కలిగి ఉండండి. అటువంటి ప్రేమను కలిగి మీరందరూ జీవించినట్లయితే మీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుకు శిష్యులవుతారు అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేస్తున్నారు. హల్లెలూయా. అన్నిటికంటే ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రేమను మించింది మరొకటి లేనే లేదు. ప్రేమ అని అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ. మనకు వాక్యం ఏమని తెలియజేస్తుంది అని అంటే, మనము ఇంకా పాపములో ఉండగానే ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు అని చెప్పి తెలియజేస్తుంది. మనము ఆయనను ప్రేమించామని కాదు కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. మనము పాపులమై ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మనందరినీ ప్రేమించాడు అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. ఆయన ఏ విధంగా అయితే మనందరినీ ప్రేమించాడు అదే విధంగా మీరందరూ కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి ఉండండి. అటువంటి ప్రేమను మీరందరూ కూడా ఒకరిలో ఒకరు కలిగి ఉండండి అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తుని ముద్దు పెట్టి అప్పగించిన యూదా ఇస్కరియోతును కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమించాడు. అటువంటి ప్రేమను మీరు కలిగి ఉండండి. ఒకరి పట్ల ఒకరు అటువంటి ప్రేమను మీరు కలిగి ఉండి ప్రభువైన యేసుక్రీస్తుకు మీరు శిష్యులుగా మారండి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. తిమోతికి పౌలు తెలియజేస్తున్నాడు కదా, నీ ప్రవర్తన అంతటి యందు నీవు జాగ్రత్తగా ఉండి దేవుని యొక్క ప్రేమను నువ్వు కలిగి అందరి పట్ల అటువంటి ప్రేమను నువ్వు కలిగి ఉండి విశ్వాసులందరికీ నీవు మాదిరిగా ఉండు అని చెప్పి పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఈ ప్రేమ ఎంత గొప్పది అని అంటే మీరు 1వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో మీరు చూడవచ్చు. 1వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడి కంచును గనగనలాడు తాళమునై ఉండును. ఒకవేళ నేను భాషల వరము కలిగిన వాడనై ఉన్నప్పటికీ, దేవదూతల భాషలు వరము నాకు ఉన్నప్పటికీ, మనుషులు మాట్లాడే భాషల వరము నాకు కలిగి ఉన్నప్పటికీ, నేను గనక ప్రేమ లేని వాడనైతే నేను ఎలా ఉంటాను అని అంటే గనగన మోగు కంచు వలెను తాళము వలెను ఉంటాను. అంటే ఒక డబ్బాలో రాళ్ళేసి ఇలా 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 ఊపితే ఎలా ఉంటుంది? శబ్దం వస్తుంది కానీ ఉపయోగం ఉండదు, దాంట్లో ఎలాంటి విలువ ఉండదు. ఆ విధంగా ప్రేమ లేనివాడు ఆ విధంగా విలువ లేనివాడిగా ఉంటాడు అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ వరములలో ఒక వరమైన భాషల వరము కలిగి ఉన్నను, నీవు ప్రేమ లేని వాడవైతే నీవు దేవునికి పనికిరాని వాడు అవుతావు అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. తర్వాత ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను ప్రకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. నీకు ప్రవచించే వరము కలిగి ఉన్నను, కొండలను ప్రకలించే విశ్వాసము కలిగి ఉన్నను, మర్మములను బోధించే జ్ఞానము నీకు కలిగి ఉన్నను, నీవు ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడవు. పౌలు అంటున్నాడు కదా, నేను ప్రవచించే వరము కలిగి ఉన్నను, మర్మములను బోధించే జ్ఞానము నాకు ఉన్నను, కొండలను సైతం ప్రకలించే విశ్వాసము కలిగి నేను ఉన్నను. ఒకవేళ నేను గనక ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని చెప్పి అంటున్నాడు. తర్వాత బీదల పోషణ కొరకు నా ఆస్తి ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమే లేదు. నా ఆస్తి అంతా కూడా అమ్మి నేను బీదలకు ఇచ్చినప్పటికీ, ఒకవేళ ఎవరికైనా రొట్టెలు కాల్చుకోవడానికి కర్రలు లేకపోతే నా శరీరాన్నే ఇచ్చి వారికి కాల్చుకోవడానికి ఇచ్చినను. అంటే నా ఆస్తి అంతా కూడా అమ్మి మరీ వారికి ఇచ్చే అంత గుణము కలిగినను. ఒకవేళ నేను ప్రేమ లేని వాడనైతే ఏంటిది? నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను, నాకు ఎలాంటి ప్రయోజనము లేదు అని చెప్పి పౌలు అంటున్నాడు.
భాషలు మాట్లాడే వరము నాకున్నను, ప్రవచించే వరము నాకున్నను, కొండలను ప్రకలించే విశ్వాసము నాకున్నను, మర్మములను బోధించే వాక్య జ్ఞానము నాకున్నను. నేను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను, నాకు ఎలాంటి ప్రయోజనము లేదు అని చెప్పి పౌలు తెలియజేస్తున్నాడు. తర్వాత ఆయన ప్రేమ గురించి తెలియజేస్తున్నాడు కదా, ప్రేమలో అసలు ఏమున్నాయి అనే విషయాలను తెలియజేస్తున్నాడు. చూడండి, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, ప్రేమ దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా అసలు ప్రవర్తించదు, ప్రేమ అసలు ఉప్పొంగదు, అమర్యాదగా ఎవరి పట్ల నడుచుకోదు, ప్రయోజనం ప్రేమ విచారించుకొనదు, త్వరగా ఎవరిపైన దేవుని ప్రేమ కలిగిన వాడు కోపపడడు, అపకారమును దేవుని ప్రేమ కలిగిన వాడు మనసులో ఉంచుకొనడు, నీతి విషయమై అసలు ప్రేమ కలిగిన వాడు సంతోషపడకుండా సత్యమునందు మాత్రమే దేవుని ప్రేమ కలిగిన వాడు సంతోషిస్తాడు, అన్నిటినీ తాలుతాడు, అన్నిటినీ ఓర్చుకుంటాడు, నిరీక్షిస్తాడు, అన్నిటినీ ఓర్చుకుంటాడు. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ సహిస్తుందంట, ప్రేమ భరిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటి విషయంలో కూడా దీర్ఘకాలం ఉంటుంది. దేవుని ప్రేమ కలిగిన వాడు త్వరగా ఎవరిపైన కోపపడడు. దేవుని ప్రేమ కలిగిన వాడు ఎవరిపైన ఎటువంటి దుష్ట స్వభావము కలిగి ఉండడు. దేవుని ప్రేమ కలిగిన వాడు ఎవరిని కూడా అపహసించడు. దేవుని ప్రేమ కలిగిన వాడు ఎలా ఉంటాడు అని అంటే డంబముగా ప్రవర్తించడు. దేవుని ప్రేమ కలిగిన వాడు అందరిపైన దయ చూపించేవాడిగా ఉంటాడు. దేవుని ప్రేమ కలిగిన వాడు ఎవరి పట్ల అమర్యాదగా కూడా నడుచుకోడు. దేవుని ప్రేమ మనకు ఇలాంటి గొప్ప విషయాలను మనకు నేర్పిస్తుంది. అందుకనే పౌలు అంటున్నాడు కదా సంఘానికి, నాకు 13వ వచనం, కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిరీక్షను వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసము నిరీక్షణ ఇవన్నీ కూడా ఉంటాయి, కానీ వీటి అన్నిటిలో కూడా శ్రేష్టమైనది ఏంటి అని అంటే దేవుని ప్రేమనే. హల్లెలూయా. మీరు చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు తెలియజేస్తున్నాడు కదా, మీరు దేవుని పోలి నడుచుకోనండి తెలియజేస్తున్నాడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. దేవుని పోలి మీరు నడుచుకోనండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను అర్పించుకున్నాడు గనుక అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకోనండి. ప్రభు అయిన యేసు క్రీస్తు మన ఎడల ప్రేమ కలిగి తనను తాను అర్పించుకున్నాడు గనుక దేవుని ప్రేమను పోలి మీరు కూడా నడుచుకోనండి. ఆయన ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడో అలాంటి ప్రేమను పోలి మీరు కూడా నడుచుకోనండి. అలాంటి ప్రేమను కలిగి గనక మీరు నడుచుకుంటే మీరు ప్రభు అయిన యేసు క్రీస్తుకి మీరు శిష్యులు అనబడతారు అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు కదా తిమోతి, నీ యవ్వనమును బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరించకుండా జాగ్రత్త పడు. నీవు చూపించే ప్రేమ యందు నీవు ఎలా ఉండాలి అని అంటే విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఉండాలి. నీవు దేవుని ప్రేమను కలిగి నీవు విశ్వాసులకు మాదిరిగా నడుచుకుంటే నిన్ను ఎవరు కూడా తృణీకరించరు అని చెప్పి అపోస్తలుడైన పౌలు తిమోతికి లేఖ రాస్తున్నాడు. హల్లెలూయా. మొదటి అంశం ఏంటి? మాట. నీ మాట యందు జాగ్రత్తగా ఉండాలి. రెండో అంశం ప్రవర్తన. నీ ప్రవర్తన యందు జాగ్రత్తగా ఉండాలి. మూడోది ప్రేమ. దేవుని ప్రేమను కలిగి నడుచుకోవాలి. నాలుగో అంశం ఏంటి? విశ్వాసము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఏమని రాయబడి ఉంది అంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని చెప్పి రాయబడి ఉంది. మనము గనక దేవునికి ఇష్టలై ఉండాలి అని అంటే మనము విశ్వాసము కలిగిన వారమై ఉండాలి. మనము ఎప్పుడైతే విశ్వాస విషయంలో మనము జాగ్రత్తగా ఉంటామో, మన విశ్వాసాన్ని మనము కాపాడుకునే వారంగా ఉంటామో, అప్పుడు మనము దేవునికి ఇష్టలైన వారిగా మనము ఉంటాము. హల్లెలూయా. ఎవరైతే దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటారో, ఆ విశ్వాసమందు ఎవరైతే జాగ్రత్తగా ఉంటారో వారు దేవునికి ఇష్టలైన వారిగా ఉంటారు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఎంతమందికి దేవుడికి ఇష్టలైన వారిగా ఉండాలి అని ఉంది?
దేవునికి నేను ఇష్టమైన వాడిగా ఉండాలి అని అనుకుంటే మీకు ఉండాల్సిన మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే విశ్వాసం ముందు నిలకడగా ఉండడం. గాలికి ధూళికి దుమ్ముకి చెదిరిపోయి అటు ఇటు వెళ్ళిపోయే విశ్వాసం ఉంటే దేవుడు ఇష్టపడడు. స్థిరమైన విశ్వాసం కలిగిన వాడినే దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. కనుక అందుకనే ఎబ్రీ పత్రికలో తెలియజేస్తున్నాడు కదా, విశ్వాసము వలన మాత్రమే మనము దేవునికి ఇష్టమైన వారిగా ఉంటాము అని చెప్పి తెలియజేస్తున్నాడు. మనము గలతీ పత్రికలో కూడా మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఇకను జీవించువాడను నేను కాను కానీ క్రీస్తే నాలో జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని దేవుని కుమారుని విశ్వాసము వలన నేను జీవించుచున్నాను. హల్లెలూయా. పౌలు ఏమంటున్నాడు అని అంటే, నేను జీవించుచున్న ఈ జీవితము తన్ను తాను మన కొరకు అప్పగించుకొని ఆ యొక్క దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన నేను జీవిస్తున్నాను. నేను జీవించేవాడును నేను కాదు కానీ క్రీస్తునే నాలో జీవించుచున్నాడు అని చెప్పి తెలియజేస్తున్నాడు. విశ్వాసము వలన జీవించడము అని అంటే మనము జీవించడము కాదు, క్రీస్తే మనలో జీవించాలి. మనము కనపడము కాదు, క్రీస్తే మనలో కనపడాలి. అదే విశ్వాసం. నాకు విశ్వాసం ఉంది, నాకు తల వరకు విశ్వాసం ఉంది, అరికాల నుంచి తల వరకు నాకు విశ్వాసం ఉంది అంటే కాదు. పౌలు ఏమంటున్నాడు అని అంటే, నేను ఎలా జీవిస్తున్నాను అని అంటే జీవించువాడను నేను కాను, నా జీవితాన్ని నేను జీవించడం లేదు. చాలా మంది ఏమంటారు అంటే, నా జీవితం నా ఇష్టం అంటారు, నా బతుకు నా ఇష్టం అంటారు, నాకు చాలా రైట్స్ ఉన్నాయి అంటారు, సొంతంగా నిర్ణయం తీసుకునే రైట్ నాకు ఉందంటారు, నేను ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తాను అంటారు, నా జీవితం నా చేతుల్లోనే ఉంది అని చెప్పి అంటారు. కానీ పౌలు ఏమంటున్నాడు అని అంటే, నా జీవితము నా చేతుల్లో లేదు, నేను శరీరమందు జీవిస్తున్న ఈ జీవితము నేను జీవించడం లేదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు అని చెప్పి తెలియజేస్తున్నాడు. అదే నిజమైన విశ్వాసం. జీవించే వాళ్ళము మనము కాదు కానీ క్రీస్తే మనలో ఎప్పుడైతే జీవిస్తాడో, క్రీస్తును పోలి ఎప్పుడైతే మనము జీవిస్తామో అప్పుడు మనము విశ్వాసంలో మనము ఉన్నట్లు. ఆ విధంగా విశ్వాసంలో ఉన్నవారు దేవునికి ఇష్టమైన వారిగా ఉంటారు అని చెప్పి అపోస్తలుడైన పౌలు తిమోతికి లేఖ రాస్తున్నాడు. తిమోతి, నీ యవ్వనమందు నిన్ను ఎవరు కూడా తృణీకరించకుండా జాగ్రత్త పడు. నువ్వు యవ్వన సేవకుడిగా ఉన్నావు, యవ్వన కాలంలో నువ్వు పరిచర్య చేస్తున్నావు, యవ్వన కాలంలో ఎఫెసీ సంఘంలో నువ్వు సువార్థికుడిగా ఉన్నావు కనుక నువ్వు సువార్థికుడిగా ఉన్న నిన్ను నీ యవ్వనమును బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరించకుండా నువ్వు జాగ్రత్త పడి నీవు నీ విశ్వాసమందు సంఘములో ఉన్న విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఉండు అని చెప్పి పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. 5వ అంశం ఏంటి? పవిత్రత. చూద్దాం. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘనమును ఎట్లు కాపాడుకొనవలెను. అది ఎరుగని దేవుని చిత్తము. మీరు పరిశుద్ధులగుటయే దేవుని యొక్క చిత్తము. మీరు పరిశుద్ధులుగా ఉండడమే దేవుని యొక్క చిత్తము. మనం అనుకుంటాం కదా, దేవుని చిత్తము నా పట్ల ఏమై ఉన్నదో అని అనుకుంటాం. మన ఒక్కొక్కరి పట్ల దేవుని చిత్తము ఒక్కొక్క విధంగా ఉన్నప్పటికీ మన అందరి పట్ల దేవుని చిత్తము ఒకే విధంగా ఉండే ఆ ఒక్క అంశం ఏమిటి అని అంటే పరిశుద్ధత. మనం అందరము కూడా పరిశుద్ధులుగా ఉండడమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మనము అన్యజనుల వలె ప్రవర్తింపక, పాపము నుండి మనము దూరంగా పారిపోయే వారముగా, జాగ్రత్తము నుండి మనము దూరముగా పారిపోయే వారముగా మనము ఉండి మన యొక్క పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి అని చెప్పి ఈ యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా. దేవుని చిత్తము మన పట్ల ఏమై ఉన్నది అని అంటే మనందరము కూడా పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తమై ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాడు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం కూడా ఒకసారి చూడండి.
నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. పవిత్ర హృదయంలో ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా పవిత్ర హృదయముతో ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. నీ యవ్వనేచ్ఛల నుండి నువ్వు దూరంగా పారిపోము. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి అని అంటే నువ్వు చేయవలసిన పని ఏమిటి అని అంటే నీ యవ్వనేచ్ఛల నుండి నువ్వు దూరంగా పారిపోము అని చెప్పి వాక్యం మనకు సెలవిస్తుంది. నీ యవ్వన ఏచ్ఛల నుండి నువ్వు దూరంగా పారిపోయినప్పుడు నీ యవ్వనమును బట్టి నిన్ను ఎవడు కూడా తృణీకరించడు. నీ యవ్వనమును బట్టి నిన్ను ఎవరు కూడా నిన్ను తృణీకరించకుండా యవ్వన సువార్థికుడిగా ఉన్న నిన్ను మాదిరిగా తీసుకోవాలి అని అంటే నీ యవ్వన ఏచ్ఛల నుండి నువ్వు దూరంగా ఉండు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఏ విధంగా అయితే యేసేపు తన యవ్వన కాలంలో యవ్వన ఏచ్ఛల నుండి పారిపోయాడో, పాపము నుండి ఏ విధంగా అయితే యేసేపు పారిపోయాడో ఆ విధంగా నీవు కూడా నీ యవ్వన ఏచ్ఛల నుండి నువ్వు దూరంగా పారిపోమని చెప్పి వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎక్కడికి పారిపోవాలి అని అంటే దేవుని యందలి ప్రేమ వైపుకు నువ్వు పారిపోవాలి. నీ యవ్వన ఏచ్ఛల నుండి దేవుని వైపుకు విశ్వాసమునకు నువ్వు పారిపోవాలి. నీ యవ్వన ఏచ్ఛల నుండి దేవుని యొక్క పవిత్రత వైపుకు నువ్వు పారిపోవాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతేకాని పవిత్రత నుండి పాపం వైపుకు పారిపోవద్దు. పవిత్రత నుండి జాగ్రత్తము వైపుకు పారిపోవద్దు. పవిత్రత నుండి నీ యవ్వన ఏచ్ఛల వైపుకు నువ్వు పారిపోవద్దు. యవ్వన ఏచ్ఛల నుండి పరిశుద్ధత వైపుకు నువ్వు పారిపోవాలి అని చెప్పి వాక్యం మనకు సెలవిస్తుంది. మనం ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి అని అంటే మన దేవుడు పరిశుద్ధుడు కనుక. ఆయన నిత్యము పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవుడు చేత కొనియాడపడుచున్న గొప్ప దేవుడు కనుక ఆయన ఏ విధంగా అయితే పరిశుద్ధుడై ఉన్నాడో అదే విధంగా మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు కనుక మనము పరిశుద్ధులమై ఉండాలి అని కనుక నేను ఎలా ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు అని అంటే నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు మీరును పరిశుద్ధులై ఉండండి. ఆమేన్. మిమ్మల్ని పిలిచిన వాడు ఎలాంటి వాడు అని అంటే మిమ్మల్ని పిలిచిన ఆ దేవుడు పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మీ దేవుడు పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు ఏమంటున్నాడు అని అంటే నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడా? హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తులో ఎలాంటి పాపము లేదు. ఆయన పాపి కాదు, ఆయన పరిశుద్ధుడు. ఆయన నిత్యము పరిశుద్ధుడు 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 అని నిత్యము శుద్ధి గానాలు చేయబడుతున్న ఆ యొక్క పరిశుద్ధుడు గనుక నిన్ను పిలిచిన నీ దేవుడు పరిశుద్ధుడు గనుక పిలువబడిన నువ్వు కూడా ఎలా ఉండాలి అంటే నీ దేవుడు వలె నువ్వు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అందుకనే తీమోతికి పౌలు రాస్తున్నాడు కదా, నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఏ విధంగా పరిశుద్ధుడో నీవు కూడా అదే విధంగా పరిశుద్ధుడవు కమ్ము అని చెప్పి పౌలు తీమోతికి తెలియజేస్తున్నాడు. నీ యవ్వనమును బట్టి నిన్ను ఎవడు కూడా తృణీకరించకుండా విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఉండాలి అని అంటే నీవు పరిశుద్ధత వైపుకు పరిగెత్తాలి. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి. నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను పిలిచిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా అయితే పరిశుద్ధుడో నీవు కూడా అదే విధంగా పరిశుద్ధుడుగా ఉండాలి అని చెప్పి పౌలు తీమోతికి రాస్తున్నాడు. హల్లెలూయా. నీ యవ్వనమును బట్టి మీరందరూ కూడా యవ్వన స్వార్థికులుగా ఉన్నారు. మీరు మీ సంఘంలో స్వార్థికులుగా మీరందరూ వాడబడుతున్నారు. మీరు మీ సంఘంలో పరిచారకులుగా మీరు వాడబడుతున్నారు. దేవుని ప్రణాళికలోకి, ఆయన పిలుపులోనికి మీరందరూ ప్రవేశిస్తున్నారు. దేవుడు మీ అందరినీ ఎలా వాడుకోబోతున్నాడో ఆ విధంగా దేవుడు రాబోయే రోజుల్లో మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. దేవుడు ఆ విధంగా యవ్వన కాలంలో వాడుకోబోతున్నాడు కాబట్టి, దేవుని సేవలో యవ్వన కాలంలో మీరు వాడబడుతున్నారు కాబట్టి, ఆ యొక్క క్రీస్తు సువార్తను మీరు యవ్వన కాలంలో ప్రకటిస్తున్నారు కాబట్టి యవ్వనసుడైన తీమోతికి పౌలు రాస్తున్న ఈ యొక్క మాటలను మీకు గుర్తు చేస్తున్నాను.
యవ్వనస్తుడైన యవ్వన వయసులో పరిచర్య చేస్తున్న, సువార్త ప్రకటిస్తున్న యవ్వన సువార్థికుడైన తీమోతికి పౌలు రాస్తున్నాడు, నీ మాటల యందు నువ్వు జాగ్రత్తగా ఉండుము. నీ మాటలు ఎలా ఉండాలి అని అంటే ఉప్పు వేసినట్లుగా మాధుర్యంగా ఉండాలి. నీ మాటలు ఎలా ఉండాలి అని అంటే అనేకులకు మేలు కలిగించే విధంగా నీ మాటలు ఉండాలి. నీ మాటల యందు నువ్వు పడిపోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాడు. నీ ప్రవర్తన యందు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. సమూయేలు కుమారులైతే సమూయేలు వంటి ప్రవర్తన కలిగిన వారుగా కాకుండా ఈ లోకము వంటి ప్రవర్తన కలిగి ప్రవర్తించారు. కానీ నీవు మాత్రము యేసు క్రీస్తు వంటి ప్రవర్తనను కలిగి నువ్వు ప్రవర్తించాలి. క్రీస్తు సువార్తకు తగినటువంటి ప్రవర్తనను కలిగి నువ్వు ప్రవర్తించాలి అని చెప్పి పౌలు తీమోతికి తెలియజేస్తున్నాడు. దేవుని ప్రేమను కలిగి నీవు ఉండాలి. ఆ యొక్క యేసు క్రీస్తు ప్రేమను కలిగి కనుక నీవు ఉంటే నీవు యేసు క్రీస్తుకు శిష్యుడవుగా ఉంటావు. ఆయన ప్రేమ చాలా గొప్పది గనుక, ఆయన ప్రేమ మన కొరకు మరణించింది గనుక ఈ లోకంలో ప్రవచనముల కన్నాను, భాషల వరము కన్నాను, వాక్యము వరము కన్నాను, జ్ఞానము కన్నాను ప్రేమయే గొప్పది గనక, ఆ ప్రేమయే శాశ్వతమైనది గనుక ఆ ప్రేమయందు నువ్వు నిలిచి ఉండి ప్రభు అయిన యేసు క్రీస్తుకు శిష్యుడుగా నువ్వు ఉండాలి అని చెప్పి పౌలు తీమోతికి తెలియజేస్తున్నాడు. నీ విశ్వాసం మందు నీవు దేవునికి ఇష్టమైన వాడివిగా ఉండాలి. జీవించేవాడను నేను కాదు కానీ క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని చెప్పి నీవు నీ జీవితాన్ని విశ్వాసముతో నీవు జీవించి అనేకులకు నువ్వు మాదిరిగా ఉండాలి. నీ యవ్వన ఏచల నుండి నువ్వు పారిపోయేవాడిగా నువ్వు ఉండాలి. ఎక్కడికి పారిపోవాలి అని అంటే దేవుని యొక్క పరిశుద్ధత వైపుకు నువ్వు పారిపోవాలి. ఈ లోకంలో ఉండే అనేకులు అన్యుల వలె నువ్వు ప్రవర్తింపక నీవు దేవుని సంఘంలో ఉన్న దేవుని సేవకుడు వలె, స్వార్థికుడు వలె, క్రీస్తు స్వార్థికుడు వలె నువ్వు ప్రవర్తించాలి. నీ ప్రవర్తన అన్ని విషయంలోనూ, నీ యొక్క పరిశుద్ధత అన్ని విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అని అంటే నిన్ను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు గనక నీవు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి అని చెప్పి అపోస్తుడైన పౌలు తీమోతికి లేఖ రాస్తున్నాడు. ఈ విధంగా నువ్వు చేసి విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఉండాలి అని చెప్పి పౌలు తీమోతికి తెలియజేస్తున్నాడు. ఈ విధంగా కనుక నీవు ఉంటే నీ యవ్వనమును బట్టి నిన్ను ఎవ్వరు కూడా తృణీకరించరు అని చెప్పి పౌలు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. తీమోతి పత్రికలో చివరి వచనం చూడండి. 1 తీమోతి 4 చివరి వచనం. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని నీవు రక్షించుకొందువు. నువ్వు జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఏంటి అని అంటే తీమోతికి పౌలు తెలియజేస్తున్నాడు. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. నువ్వు స్వార్థికుడిగా, నువ్వు సేవకుడిగా, నువ్వు సంఘంలో ఉన్నప్పుడు నిన్ను గూర్చి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు బోధించే ఆ యొక్క బోధ అందు విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ విధంగా నువ్వు నిలకడగా ఉన్నప్పుడు నిన్ను నువ్వు రక్షించుకుంటావు, నీ బోధ వినే వారిని కూడా నువ్వు రక్షించుకుంటావు అని చెప్పి పౌలు తెలియజేస్తున్నాడు. మనల్ని మనము రక్షించుకుంటూ మన బోధ వినేవారిని, మనం ప్రకటించే స్వార్థ వినేవారిని కూడా మనము రక్షించే వారిగా ఉండులాగున మన విషయములోను, మనం ప్రకటించే స్వార్థ విషయములోను, మనం బోధించే బోధ విషయములోను మనము జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి పౌలు తీమోతికి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మనము బోధించే ఆ యొక్క బోధ చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము దేని వలన కలుగుతుంది అని అంటే వినుట వలన మాత్రమే విశ్వాసము కలుగుతుంది. ఆ మాట క్రీస్తుని గురించిన మాట వినుట వలనే విశ్వాసము కలుగుతుంది అని రోమా పత్రికలో 10వ అధ్యాయం 17వ వచనంలో పౌలు తెలియజేస్తున్నాడు. కనుక వినేవారికి మనం ప్రకటించే ఆ యొక్క బోధ, ఆ యొక్క స్వార్థ విషయంలో మనము జాగ్రత్తగా ఉండి మనము అనేకులను రక్షించుకునే వారిగా మనం ఉండాలి అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. మనము ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? మొదటి అంశము మాట, రెండో అంశము ప్రవర్తన, మూడో అంశము ప్రేమ, నాలుగో అంశము విశ్వాసము, ఐదో అంశము ప్రవర్తన, పవిత్రత. వెరీ గుడ్. ఈ విధంగా మనము 5 అంశాలలో మనము కలిగి ఉండి విశ్వాసులకు, అనేకులకు మనము మాదిరిగా ఉండాలి అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా. ఆ విధంగా మనము ఉన్నప్పుడు మన యవ్వనమును బట్టి ఎవరు కూడా మనల్ని తృణీకరించరు. ఈ వయసులో మనము వాడబడాలి అని అంటే, ఈ వయసులో మనము పరిచర్య చేయాలి అని అంటే
మనల్ని ఎవ్వరూ తృణీకరించకుండా అడ్డుకోకుండా ఉండాలి అని అంటే తిమోతికి పౌలు తెలియజేసిన ఆ అంశాలనే మనము తెలుసుకొని మనం జీవితంలో నడుచుకున్నప్పుడు మనల్ని కూడా ఈ వయసులో చేస్తున్న ఈ పరిచర్యలో ఎవ్వరు కూడా మనల్ని తృణీకరించకుండా మనల్ని వారు మాదిరిగా తీసుకుంటారు అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. కనుక ఈ యొక్క వాక్యంని అందరూ కూడా శ్రద్ధగా విన్న వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని, మరొకసారి వాక్యం ముందు నిలిచి ఉండాలని మీ అందరిని కూడా ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అవకాశాన్ని బట్టి మీరు చూపించిన కృపను బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, గృహంలో ప్రభా మీకు ఆరాధనను పెట్టుకునే ప్రభా మనం గణపరిచిన అవినాష్ దినేష్ అమ్మగారిని జ్ఞాపకం చేసుకుని అడిగి పెట్టుకుంటున్నాం ప్రభా. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. అన్ని విషయాల్లో ఉన్న ప్రభావం మీరు వర్తిల్లే కృపను దయచేయమని అడిగి పెట్టుకుంటున్నాం ప్రభా. సమస్తమైన అనారోగ్యం తీసివేసి ప్రభా మీకు కృపను కనికరము ప్రభా ఇంటిపైన ఉంచి ఎల్లప్పుడూ ప్రభా ఇల్లు ప్రభా నశించి పరిశుద్ధమైన నామం